జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది దేవభూమి. ఇది హిందువులకు పరమ పవిత్రమైనటువంటి ప్రాంతం అన్నమాట. ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం కూడా నదులు, సెలయేర్లు, సరస్సులు, పర్వతాలు, కొండలు, కోనలతో నిండిపోయి ఉంటుంది. చాలామందికి ఈ ఉత్తరాఖండ్ గురించి తెలియదు, కానీ ఇది ఒక భూలోక స్వర్గం. భూలోక స్వర్గం అంటే మనం ఎప్పుడు చూసున్నాం, కానీ ఉత్తరాఖండ్ కనుక వెళితే భూలోక స్వర్గం ఎట్టుంటుందో మనకు అర్థమవుతుందా? అందుకే ఈ ఉత్తరాఖండ్ మీద జిహాదీల కన్ను అయితే పడిందియా. అంతే, ఆడ పచ్చగా ఉంటే ఆడ దాని మీద కన్ను పడాల్సిందే, దాన్ని అయితే బూడి చేయాల్సిందే. ఇలా బతుకులంతా అంతే. సరే, ఎలాగైనా కానీ ఈ ఉత్తరాఖండ్ను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈ జిహాదీ శక్తులన్నీ కూడా ప్రయత్నించసాగినాయి. ఇప్పటికే ఈ ఉత్తరాఖండ్లో ఆ వర్గం వారి యొక్క జనాభా 20% దాకా ఉండాలి. ఇక 2047 నాటికి ఉత్తరాఖండ్లో ముస్లింల జనాభాను 50% పెంచి ఉత్తరాఖండ్ను పూర్తిగా ముస్లిం డామినేషన్ రాష్ట్రంగా, తర్వాత మన దేశాన్ని ముస్లిం డామినేషన్ దేశంగా చేయాలనేది వీళ్ళ యొక్క టార్గెట్ అన్నమాట. ఇందుకోసం కొన్ని జిహాదీ సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయి. ఇందుకోసం మయన్మార్ నుంచి వచ్చేటటువంటి ఈ రోహింగ్యా ముస్లింలను, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలను పెద్ద సంఖ్యలో ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తరలించడం ప్రారంభించారు. అంతేకాకుండా వీళ్లకు సపోర్ట్ చేయడానికి అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున బ్లాక్ మనీ కూడా వస్తుందంట. ఇది రకరకాల హవాలా రూపంలో. దీంతో ఈ ఉత్తరాఖండ్లో స్థలాలను కొనుగోలు చేసి అక్కడ ఈ ల్యాండ్ జిహాదీకి అయితే పాల్పడుతున్నారు. ఈ విధంగా దాదాపు కొన్ని వందల ఎకరాల స్థలాన్ని ఈ ముస్లిం సంస్థలన్నీ కూడా కొనుగోలు చేశాయి. అయితే ఈ విషయాన్ని కనిపెట్టేటువంటి ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టింది. దురుద్దేశంతో ఈ ముస్లిం సంస్థలు కొనుగోలు చేసినటువంటి వందల ఎకరాల కొనుగోలులన్నింటినీ కూడా రద్దు చేసింది. ఇకపైన ఉత్తరాఖండ్లో ఎవరైనా సరే భూములు కొనుగోలు చేయాలంటే అందుకు ప్రభుత్వ పర్మిషన్ కావాలని చెప్పేసి కఠినమైన ఆంక్షలు కూడా విధించింది. ఏం చేస్తారు? ఇంకా వీళ్ళేదో అందరిలాగా జీవించడానికో ఏదో లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికో స్థలాలు కొంటే అదొక రకం, కానీ కుట్రపూరితంగా స్థలాలు కొంటామంటే ఇంకేం చేస్తారు చెప్పండి? అందుకనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. ఇక బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలు, మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింల అక్రమ కట్టడాలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా కూల్చేయడం ప్రారంభించింది. ఈ రోహింగ్యా ముస్లింలకు కానీ మియా ముస్లింలకు కానీ ఎవరైనా ఉద్యోగం ఇస్తే వాళ్ళ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేయడమే కాకుండా వాళ్ళపైన కేసులు నమోదయ్యేటట్టు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఇన్ని చర్యలు చేపడతా ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్తరాఖండ్లోని పచ్చుడున్ ప్రాంతంలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతుందంట. మామూలుగా ఎట్లా పెరుగుతుంది? చెప్పినా కదా, కుట్రపూరితంగా బయట దేశాల నుంచి వలసలు పంపించారంతా. ఈ పచ్చడున్ ప్రాంతంలో అసహజంగానే ఈ ముస్లింల పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుందని, ముఖ్యంగా ఈ ముస్లింల మదర్సాలు ఉన్న చోట ముస్లింల జనాభా గణనీయంగా పెరుగుతుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ అయితే నివేదికలు అయితే ఇచ్చిందనమాట. అంతే, ఇక ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఈ మదర్సాల మీద దృష్టి అయితే కేంద్రీకరించింది. ముస్లింల జనాభా విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ పచ్చడన్ ప్రాంతంతో పాటు ఉత్తరాఖండ్ రాజధాని అయినటువంటి డెహ్రాడూన్ పైన కూడా దృష్టి సారించారనమాట. ఈ మదర్సాలన్నింటిలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్లని కూడా స్టార్ట్ చేశారు. ఈ మదర్సాల లైసెన్సులు, మదర్సాలలోని విద్య, మదర్సాలలోని ఉపాధ్యాయులు, మదర్సాలలోని పిల్లల లెక్కలను మొత్తం కూడా బయటకు తీసాగినారు. అంతే, ఇక మొత్తం బండారం అంతా కూడా బయటపడిపోయింది. ఈ మదర్సాలలో దాదాపుగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టుకున్న మదర్సాలే ఎక్కువగా ఉన్నాయంట. ఈ క్రమంలో మొన్న మార్చి 10వ తారీఖున వికాస్ నగర్లో 12 అక్రమ మదర్సాలు, అలాగే కతిమాలో 9 అక్రమ మదర్సాలు వెలుగులోకి వచ్చినాయి. దీంతో ఈ మొత్తం 21 మదర్సాలను ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం సీల్ చేసి ఈ మదర్సాలను స్వాధీనం చేసుకుంది. దీంతో మదర్సాల యూనియన్ బోర్డు సభ్యులు మాట్లాడతా అసలు ముస్లిం మదర్సాలకు లైసెన్స్లు అవసరం లేదని, ముస్లిం మదర్సాలు పవిత్ర విద్యాలయాలని, అక్కడ ఉండేదంతా కూడా పేద పిల్లలేనని, పైగా రంజాన్ మాసంలో ఈ మదర్సాలను సీల్ చేస్తే తమ తడాకేందో చూపిస్తామని చెప్పేసి వీళ్ళంతా కూడా రెచ్చిపోయి మాట్లాడినారు. ప్రభుత్వాన్ని బెదిరించే పని కూడా చేశారు. సరే, ప్రభుత్వాన్ని బెదిరిస్తే ఊరికే ఉంటాయా? అది మీరు చేసే పని ఎట్టాడదో మీకు తెలుసు. అదేందో పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదనుకున్నట్టు మీరు చేసేటి అంతా కూడా ఈ పనులన్నీ కూడా మంచి పనులు కాదు, అక్రమ మార్గాల్లోనూ దురుద్దేశపూర్వకంగా చేస్తాననేది మీకు కూడా తెలుసు. మళ్ళీ ఈ బిల్డప్లన్నీ ఎందుకు? దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు
మళ్ళీ కొత్తగా మరొక 43 మదర్సాలను సీల్ చేస్తా మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకునేది. ఇవన్నీ కూడా అక్రమ మదర్సాలే కావడంతో ఈ మదర్సాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేది. వికాస్ నగర్లో 31, సదర్లో 9, అదేవిధంగా దోయివాలాలో 3 అక్రమ మదర్సాలను సీల్ చేసి వాటి ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకునేది. అంతేకాకుండా ఈ మదర్సాల చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివసిస్తున్నటువంటి ఈ అక్రమవలసదారుల నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. మొత్తం మీద ఈ అక్రమవలసదారులు ఉత్తరాఖండ్ అంటే భయం పుట్టే విధంగా ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉండడం ఇక్కడ విశేషం అన్నమాట. ఫైనల్గా ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ఈ అక్రమవలసదారులకు అదేవిధంగా ఈ జిహాదీలకు ఈ పండగ సందర్భంగా తిరుగులేని ఒక మంచి గిఫ్ట్ని అయితే ఇచ్చింది. ఎందుకంటే చెప్పినా కదా, వీళ్ళ కుట్రలకు కుతంత్రాలకు వీళ్ళ ఓవర్ యాక్షన్లకు అన్నిటికీ కూడా సరైన పనే చేసింది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నాకేమి సరే, ఇప్పుడు హిందువుల్లో కూడా పొరంబోకమడా కొడుకులు చాలా మంది ఉన్నారు, అట్నే ప్రతి మతంలో కూడా ఉంటారు. కాదంటే ఒక చోట తక్కువ ఉంటారు, ఒక చోట ఎక్కువ ఉంటారు. అంతెందుకు మొన్న నేను చావా సినిమా చూస్తే ఆయన చనిపోవడానికి కారణం ఎవరు? ఒకవైపు ఔరంగజేబు అయితే ఇంకొక వైపు స్వయాన ఈయన ఛత్రపతి సంభాజీ మహారాజు బావమర్దులే. మరి నేను అదే చెప్తాంది, పొరంబోకమండా కొడుకులు ఏడైనా ఉంటారు, కాదంటే ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ అనేది ఉంటారు. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు స్కూల్స్ అయినా కాలేజీలు అయినా ఏదైనా కూడా ఒకరు టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలంటేనే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, మున్సిపాలిటీ పర్మిషన్ అది ఇది అని చెప్పేసి. అట్లాంటిది ఈ స్కూల్స్ మద్రసాలు ఎన్ని పెడతామంటే వాటికి లైసెన్స్ లెక్కర్లా, ఎవరు పెడితే వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం పోయి చేసేస్తారా? ఇంకా ప్రభుత్వాలు ఉండేది ఎందుకు? ఇంక ఎవరి పాటికి వాళ్ళు చేస్తూ ఉంటే, అంటే మీరు ఏం చేసినా కూడా ఏమిలే గమ్మును చూస్తూ ఉంటే అంతా మంచిగా ఉన్నట్టు, మీ కుట్రలన్నీ బాగా పారుతూ ఉంటే. లేదంటే మీదన్నా మాట్లాడి ఏదైనా ఇట్లాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు అట్లా చేస్తాను ఎట్లా చేస్తాను అని చెప్పినట్టు. మిత్రులారా, అది మీరైనా నేనైనా ఎవరైనా కూడా ధర్మబద్ధంగా పోతే, చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని పోతే ఏదైనా మంచి చేసేటప్పుడు మంచి అనాలా. తప్పు చేస్తే అది ఎవరు చేసినా కూడా తప్పే, అంతే, దాంట్లో వేరే మాట అయితే లేదు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.